విజయాలు అనగానే మనం సాధారణంగా ఒక శిఖరాన్ని చేరుకోవడం అనుకుంటాం కదా. అక్కడ ఒక మైలురాయిని స్థాపించడం ముఖ్యం అనిపిస్తుంది. అవును. ఒకసారి ఆ ఉన్నత స్థితికి చేరుకున్నాక దానిని వదిలిపెట్టటానికి ఎవరూ ఇష్టపడరు. కాని ప్రాచీన గ్రంథమైన విముక్తి మగ్గ ఈ సాధారణ తర్కాన్ని పూర్తిగా తారుమారు చేస్తోంది. ఇక్కడ అంతిమ విజయం అంటే సాధించిన దాన్ని పట్టుకుని వేలాడటం కాదు. ఖచ్చితంగా. అత్యంత స్పృహతో ఆ విజయాన్ని పూర్తిగా విడిచిపెట్టడం, అంటే మన విజయాలనే మనం స్వయంగా నిర్వీర్యం చేసుకోవడం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఈ అసాధారణమైన తత్వశాస్త్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని వెనుకున్న యంత్రాంగాన్ని విశ్లేషిద్దాం. ఒక భిక్షువు తాను సాధించిన అత్యున్నత ధ్యానస్థితిని ఎందుకు విడిచిపెడతారో అర్థం చేసుకోవడం నిజంగా ఒక మేధోపరమైన సవాలు. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా రెండవ అరూప ధ్యానమైన అనంత విజ్ఞాన ఆయతనం గురించి చర్చిస్తాం కదా. అవును. అక్కడి నుండి మూడవ దశ అయిన ఆకించన్య యాతనంకు జరిగే ప్రయాణాన్ని చూస్తాం. మనం సాధారణంగా ఎదుగుదల అంటే కొత్త విషయాలను జోడించుకోవడం. కాని ఈ ధ్యాన మార్గంలో ఎదుగుదల అంటే ఉన్నవాటిని వదిలించుకుంటూ పోవడం, ఆ శూన్యతను ఆలింగనం చేసుకోవడమే. సరిగ్గా చెప్పారు. ఈ పయనం గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆ భిక్షువు ఏ స్థితిని విడిచిపెడుతున్నారో మనం ముందుగా ఊహించుకోవాలి. ఈ అనంత విజ్ఞాన ఆయతనం లేదా అనంతమైన స్పృహ అంటే ఏమిటి? ఒక భిక్షువు మనస్సు ఆ అనంతత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఆ స్థితిని ఊహించటం ఒక అద్భుతమైన ప్రక్రియ. ప్రారంభ దశల్లో ఒక భిక్షువు తన మనసును ఒక నిర్దిష్ట వస్తువుపైకో, శ్వాసపైకో కేంద్రీకరిస్తారు. కాని ఈ రెండవ అరూప ధ్యాన దశకు వచ్చేసరికి ఆ పరిమితులన్నీ తొలగిపోతాయి కదా. ఖచ్చితంగా. మనస్సు అనేది ఒక చిన్న గదిలో వెలుగుతున్న దీపంలాంటిది కాదు. అది విశ్వమంతా వ్యాపించిన కాంతిలాంటిది. ఎటు చూసినా కేవలం స్పృహ మాత్రమే ఉంటుందన్నమాట. అవును. భౌతిక రూపాలు, హద్దులు, పరిమాణాలు ఏవీ ఉండవు. కేవలం అనంతమైన విజ్ఞానం మాత్రమే ఉంటుంది. మనస్సు అనంతత్వాన్ని తనలో నింపుకుని ఒక మహాసముద్రంలా ప్రశాంతంగా ఉంటుంది. వినడానికి ఇది అత్యున్నతమైన పరిపూర్ణమైన స్థితిలాగా అనిపిస్తోంది కదా. ఇంతటి అపారమైన విశాలత్వాన్ని సాధించిన తర్వాత ఇక సాధించడానికి ఏముంటుంది? అయినా సరే విముక్తిమగ్గ గ్రంథం ఈ అనంతమైన దశను కూడా స్థూలమైనదని వర్గీకరిస్తోంది. ఇంతటి అనంతమైన స్థితి స్థూలమైనది ఎలా అవుతుంది? ఇందులో కూడా ఒక విధమైన కరుగుదనం ఉందా? పైకి ఎంత ప్రశాంతంగా కనిపించినా లోతుగా పరిశీలిస్తే ఆ అనంత విజ్ఞాన దశలో కూడా ఒక సూక్ష్మమైన అలజడి ఉంటుంది. స్థూలమైనది అని గ్రంథం చెప్పడానికి కారణం ఇక్కడ మనసు ఇంకా ఒక కార్యకలాపాన్ని చేస్తూనే ఉందనా? ఖచ్చితంగా పట్టుకున్నారు. అనంతత్వాన్ని గ్రహించడం, ఆ స్పృహను పట్టి ఉంచడమనేది కూడా ఒక పనే కదా. అంటే ఎక్కడైతే ఒక పని లేదా గ్రహించే ప్రక్రియ ఉంటుందో అక్కడ శక్తి వ్యయం ఉంటుంది, ఒక సూక్ష్మమైన కదలిక ఉంటుంది. దానికి విరుద్ధంగా తలుపని దశైన ఆకించన్యయతనం అనేది సూక్ష్మమైనది. అక్కడ పట్టి ఉంచడానికి ఏమీ ఉండదు. కాబట్టి అది ఎంతో ప్రశాంతమైనది. ఈ స్థూలత్వాన్ని అర్థం చేసుకోటానికి మనం త్రిపిటకాలకు సరిపోయే ఒక ఉదాహరణను తీసుకుందాం. ఒక బాటసారి అత్యంత విలువైన రత్నాల మూటను మోసుకెళ్తున్నాడు అనుకుందాం. ఆ రత్నాలు లోకంలోనే అత్యంత అరుదైనవి, విలువైనవి కావచ్చు. కాని ఆ భారాన్ని మోస్తూ నడుస్తున్నప్పుడు ప్రతి అడుగు ఒక శ్రమతో కూడుకున్నదే గదా. నిజమే. ఒక దశలో చేతులు స్వేచ్ఛగా ఊపుకుంటూ, వీపుపై ఎలాంటి బరువు లేకుండా నడిచే స్వేచ్ఛ ముందు ఆ రత్నాల బరువు కూడా ఒక స్థూలమైన అవరోధంగానే కనిపిస్తుంది. ఆ భిక్షువు మనసు కూడా తాను సాధించిన ఈ అనంత విజ్ఞానాన్ని ఇలాంటి ఒక భారంగానే పరిగణిస్తుందా? ఆ రత్నాల మూట ఉదాహరణ ఈ అంతర్గత ఘర్షణను అత్యంత స్పష్టంగా వివరిస్తుంది. ఆ అనంతత్వాన్ని నిలుపుకోడానికి మనసు నిరంతరం శ్రమించాల్సొస్తుంది. ఒక అనంతమైన వస్తువును చేతులతో పట్టుకోవడం ఎంత కష్టమో, ఒక అనంతమైన భావనను మనసులో నిలుపుకోవడం కూడా అంతే కష్టమనమాట. సరిగ్గా చెప్పారు. ఆ సూక్ష్మమైన భారాన్ని మనసు గుర్తించినప్పుడే అది మరింత సూక్ష్మత వైపు, బరువులేని శూన్యత వైపు పయనించాలని ఆరాటపడుతుంది. ఆ దశలోని నిర్దిష్టమైన లోపాలను లోతైన ప్రత్యవేక్షణ ద్వారా భిక్షువు ఎలా విశ్లేషిస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రక్రియలో విముక్తిమగ్గ తైషో ఎడిషన్లోని ఫుట్నోట్ 356 ఆధారంగా చూస్తే ఇందులో 3 ప్రధాన లోపాలున్నాయి. మొదటి లోపమేమిటి? మొదటిది ప్రత్యర్థికి దగ్గరగా ఉండటం. ఇది కింది దశ అయిన అనంత ఆకాశ ఆయతనానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఆకాశాన్ని గమనించడం నుండి స్పృహను గమనించడం వైపు జరిగిన ఒక చిన్న మార్పు మాత్రమే ఇది. అవును.
కింది స్థాయి దశ యొక్క స్వభావం మనస్సును వెనక్కి లాగడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అంటే ఒక చిన్న పొరపాటు జరిగినా, ఏకాగ్రత కాస్త సడలినా, తిరిగి ఆ పాత స్థితిలోకి పడిపోయే ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఆ జారుడు బల్ల మీద నిలబడటానికి మనస్సు నిరంతరం ఒక ఘర్షణ పడుతూనే ఉండాలి. ఈ అస్థిరతను భిక్షువు యొక్క ప్రత్యవేక్షణ స్పష్టంగా గుర్తిస్తుంది. ఈ నిరంతర ప్రతిఘటనే బహుశా రెండవ లోపానికి దారి తీస్తుందేమో. అనంతమైన విజ్ఞానాన్ని గ్రహించే పనిలో మనస్సు అతిగా పనిచేయడమనేది రెండవ లోపమా ఎక్కుతోంది కదా. అవును. అనంత విజ్ఞాన దశలో స్పృహ అంతటా వ్యాపించి ఉంది అనే భావనే ఆ ఆధారం. మనసు ఆ భావనను ఒక పట్టుకొమ్మలా పట్టుకుంటుంది. అంటే అంతా స్పృహే అని తెలుసుకునే ఒక సూక్ష్మమైన గ్రహణ ప్రక్రియ అక్కడ నిరంతరం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఆ అనంతత్వాన్ని నిలబెట్టడానికి మనసు తన శక్తినంతా వినియోగిస్తుంది. గ్రహణశక్తికి పూర్తిగా అతీతంగా వెళ్లడమే అసలైన లక్ష్యం కదా. ఇక్కడ నాకు బలమైన ప్రశ్న ఉదయించింది. ఒక భిక్షువు ఎంతో శ్రద్ధతో ఈ అత్యున్నత దశను సాధించారు కదా. అవును, అచంచలమైన శ్రద్ధతో అక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు ఆ దశలోనే లోపాలు వెతకడమంటే తన సొంత సాధనను తానే కించపరుచుకున్నట్లు కాదా. పైకి చూడ్డానికి అది ఒక వైరుధ్యంలా కనిపించడం సహజం. కాని సత్య అన్వేషణలో శ్రద్ధ యొక్క నిర్వచనం వేరు. అంటే సాధించిన ఒక అద్భుతమైన స్థితిని గుడ్డిగా పట్టుకుని వేలాడటం కాదా. కాదు, సంపూర్ణ విముక్తిని చేరుకోవాలనే దృఢమైన సంకల్పమే నిజమైన శ్రద్ధ. ఒక భిక్షువు తన అనుభవాన్ని ఎంతగానో గౌరవిస్తారు కాని దాని పట్ల వ్యామోహాన్ని పెంచుకోరు. పాతమెట్టును విడిచిపెడితేనే పైమెట్టి ఎక్కగలం కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దశలో మూడవ మరియు అత్యంత ప్రమాదకరమైన లోపం దాగి ఉంది. అదే అనుబంధం. తాను ఇంతటి అనంతమైన స్థితిని సాధించాననే సూక్ష్మమైన గర్వం మనసులో నాటుకుంటుందన్నమాట. అవును, ఆ విశాలత్వం పట్ల ఒక అవ్యక్తమైన అనుబంధం ఏర్పడుతుంది. ఇది తదుపరి విశిష్టతను నిరోధిస్తుందన్నమాట. ఈ అనుబంధం గురించి లోతుగా ఆలోచిస్తే ఇదొక బంగారు పంజరం లాంటిదే. తాను సాధించిన ఈ అనంత విజ్ఞానమే ఆ బంగారు పంజరంగా మారుతుందా. ఆ బంగారు పంజరం ఉదాహరణ దీనికి అత్యంత ఖచ్చితమైన వివరణ. ఆ వైభవం వల్ల ఏర్పడే అనుబంధం ఒక మత్తులాంటిది. ఇది ఇంకా ఉన్నతమైన శూన్యమైన దశకు వెళ్లాలనే ఆకాంక్షను నిరోధిస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. కాని లోతైన ప్రత్యవేక్షణ ఉన్న ఒక భిక్షువు ఆ బంగారు పంజరం యొక్క హద్దులను స్పష్టంగా చూడగలరు. ఆ అనుబంధం కూడా ఒక స్థూలమైన బంధనమేనని గ్రహిస్తారు. ఆ గ్రహింపు వచ్చిన క్షణంలో వారు ఆ పంజరం తలుపులు తెరుచుకుని బయటకు రావడానికి సిద్ధమవుతారు. ఇప్పుడు ఆకించన్య యతనం వైపు మనసును ఎలా మళ్లిస్తారో విశ్లేషిద్దాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన మెకానిజం ఉంది. విజ్ఞానాన్ని బలవంతంగా నాశనం చేయడమిక్కడ జరగదు. స్పృహను నాశనం చేయడానికి ప్రయత్నించడం కూడా ఒక స్థూలమైన కార్యకలాపమే అవుతుంది కదా. అవును, దానికి బదులుగా భిక్షువు తన దృష్టిని పూర్తిగా మారుస్తారు. విజ్ఞానం అంతటా వ్యాపించి ఉంది అనే భావన నుండి ఏమీ లేదు అనే భావనకు మారుతారు. దృష్టిని మళ్లించడం గురించి మాట్లాడినప్పుడు నాకు ఆకాశం గుర్తొస్తోంది. ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాల వైపు కాకుండా ఆ రెండు నక్షత్రాల మధ్య ఉన్న చీకటి ప్రదేశం మీద దృష్టి పెట్టడం లాంటిదా. అద్భుతమైన ఉదాహరణ. ఆ నక్షత్రాలే విజ్ఞానమనుకుంటే ఆ ఖాళీ ప్రదేశంలో చూడటానికి ఏమీ లేదు. ఆ ఏమీ లేకపోవడాన్నే వారు అత్యంత స్పృహతో గమనిస్తారు. విజ్ఞానం లేని శూన్యత వైపు మనసును కేంద్రీకరించడమే ఇక్కడ సాధన అన్నమాట. ఈ లేమిని గుర్తించడం నిజంగా ఒక సూక్ష్మమైన విన్యాసం. ఖచ్చితంగా. విజ్ఞానం యొక్క లోపాలను వ్యతిరేకించడమే ఆకించన్యాయాతనం వల్ల కలిగే గొప్ప ప్రయోజనం. అక్కడ పట్టుకోవడానికి ఏమీ లేదు కాబట్టి మనసుకు ఎలాంటి శ్రమ లేదు. అనంత విజ్ఞానం ఒక భారం అని గ్రహించి దానిని వదిలించుకున్న తర్వాత ఆ శూన్యతలో దొరికే స్వేచ్ఛ మాటల్లో వర్ణించలేనిది అయుంటుంది కదా. అవును, అనంత విజ్ఞానం నుండి శూన్యత వైపు చేసే ఈ ప్రయాణం ఒక అద్భుతమైన సత్యాన్ని మన ముందు ఆవిష్కరిస్తోంది. మనం అత్యున్నతమైన విజయాలు అని భావించేవి కూడా కొన్నిసార్లు మన మనసును బంధించే సంకెళ్లుగా మారవచ్చు. ఆ విజయాల పట్ల ఏర్పడే అనుబంధం మనల్ని అక్కడే ఆపేస్తుంది. లోతైన ప్రత్యవేక్షణ ద్వారా ఆ అనుబంధాలను ఛేదించినప్పుడే నిజమైన పరిణతి సాధ్యమవుతుంది. ఇది ప్రతి మనసుకు వర్తిస్తుంది. మనం కూడా మన జీవితాల్లో మనం సాధించిన విజయాలను, జ్ఞానాన్ని పట్టుకుని వేలాడుతుంటాం కదా. నిజమే. మన బుద్ధి అనంతమైన జ్ఞానాన్ని కలిగి ఉందన్న గర్వం ఒక పెద్ద అడ్డంకి. కాని నిజమైన జ్ఞానం దరికి చేరాలంటే పాత జ్ఞానం పట్ల ఉన్న వ్యామోహాన్ని వదులుకోవాలి. పాత్ర ఖాళీగా ఉంటేనే అందులో కొత్తది నింపగలం.
ఇది జ్ఞానాన్ని నిరంతరం మెరుగుపరుచుకునే అద్భుతమైన మార్గం. విడిచిపెట్టడంలో, మనసును శూన్యం చేయడంలో ఉన్న ఈ స్వేచ్ఛ మనల్ని మనం సంస్కరించుకునే ఒక లోతైన మార్గం. మూల గ్రంథాలకు అతీతంగా ఆలోచించడానికి ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఖచ్చితంగా ఆ ఆలోచనేమిటో చెప్పండి. ఒక భిక్షువు తన మనసును ఏమీ లేదు అనే సంపూర్ణ శూన్యత వైపు కేంద్రీకరించినప్పుడు, అక్కడ గమనించడానికి ఏమీ లేనప్పుడు అసలు ఆ గమనించేదెవరు? నిజంగా గమనించడానికి ఏమీ లేని ఆ అనంత శూన్యంలో పరిశీలకుడు మరియు పరిశీలించబడేది అనే వ్యత్యాసం ఏమవుతుంది అనేది లోతైన ఆలోచన. అసలు ఆ శూన్యంలో పరిశీలకుడి ఉనికి ఏ విధంగా మారుతోంది? ఈ నిశ్శబ్దమైన ఆలోచనతో ఈనాటి మన గ్రంథ పఠనాన్ని ముగిద్దాం.